ఇప్పటి వరకు జాతీయ రహదారుల్లోనే టోల్ వసూలు చేస్తూ ఉండగా త్వరలో ఏపీలోని రాష్ట్ర రహదారులపై కూడా టోల్ వసూలు చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. రాష్ట్రంలో రహదారుల నిర్మాణం ఇక నుంచి పీపీపీ మోడల్లో నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల నిర్వహించిన జిల్లా కలెక్టర్ల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర రోడ్లు భవనాల మంత్రిత్వ శాఖను సీఎం ఆదేశించారు. సీఎం చంద్రబాబు తీసుకున్న నిర్ణయంతో ఇప్పటి వరకు జాతీయ రహదారులకే పరిమితమైన టోల్ ట్యాక్స్ ఇప్పుడు రాష్ట్ర రహదారులకు కూడా వర్తిస్తుందని చర్చ జరుగుతోంది. ఇటీవల జరిగిన పార్టీ పొలిట్ బ్యూరో సమావేశంలో కూడా రాష్ట్ర రహదారులపై టోల్ ట్యాక్స్ వలన ప్రజల్లో వ్యతిరేకత వస్తోందని కొంతమంది నేతలు చెప్పారు. మనం ప్రజలకు సౌకర్యం కల్పిస్తున్నామని రోడ్లు నిర్మించి టూ వీలర్లు ట్రాక్టర్లకు మినహాయించి కార్లు బస్సుల నుంచి టోల్ వసూలు చేస్తే సామాన్యులపై భారం ఎలా పడుతుందని ఆయన ప్రశ్నించారు. మంచి పనులు చేస్తే ప్రజలు అభినందిస్తారని తెలిపారు. అయితే ఈ ప్రతిపాదనపై పలు వర్గాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. కాగా రాష్ట్రంలో 12,653 కిలోమీటర్ల మేర రాష్ట్ర రహదారులు, 32,725 కిలోమీటర్ల మేర జిల్లా రహదారులు ఉన్నాయి.